హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఎగ్జర్ ఎపెక్స్ స్పోర్ట్స్ హెల్మెట్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ హెల్మెట్ చాలా ఫేమస్, ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్లో కూడా ఈ హెల్మెట్ రివ్యూ ఉండాలని చెప్పి నేను కొన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఎవరైతే బిలో 5000 బడ్జెట్లో ఒక మంచి స్పోర్ట్స్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జర్ ఎపెక్స్ స్పోర్ట్స్ హెల్మెట్ని కన్సిడర్ చేయొచ్చు. సో అన్బాక్సింగ్ చేస్తూ మిగతా విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ ని ఒక వైట్ కలర్ బ్యాగ్ లో ర్యాప్ చేసి ఉంచారు. బ్యాగ్ క్వాలిటీ పర్లేదు, మీడియంగా ఉంది, మరి అంత గ్రేట్ గా అనిపించలేదు. నెక్స్ట్ మన హీరో ఆఫ్ ద షో మెయిన్ ప్రోడక్ట్ అయిన హెల్మెట్ మ్యాటీ బ్లాక్ కలర్ లో చూడటానికి ఎలా ఉంది. కాసేపు హెల్మెట్ ను పక్కన పెట్టి బాక్స్ లో ఉన్న రిమైనింగ్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ పెద్ద స్పాయిలర్ ను ఇన్బిల్ట్ గా హెల్మెట్ కి ఇవ్వకుండా విడిగా ఒక కవర్ లో ఇచ్చారు. సో ఈ స్పాయిలర్ ను హెల్మెట్ కి ఎలా ఇన్స్టాల్ చేయాలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒక చిన్న కవర్ లో ఎగ్జార్ కంపెనీకి సంబంధించిన స్టిక్కర్స్ ఉన్నాయి. అలానే బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో మీ బ్లడ్ గ్రూప్ ఏదో అది హెల్మెట్ మీద స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అడిషనల్ గా ఈ చిన్న స్పాయిలర్ ఒకటి ఇచ్చారు. దీనివల్ల పెద్దగా యూజ్ ఉండదు, దీన్ని యూజ్ చేయకండి. అలానే ఫైనల్ గా 2 రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ ఇచ్చారు. ఇవి చూడటానికి బ్యాండేజ్ లా కనిపిస్తున్నాయి కదా, కానీ వీటి వల్ల మంచి యూజ్ ఉంటుంది. ఈ స్టిక్కర్స్ ను హెల్మెట్ మీద స్టిక్ చేసుకుని నైట్ టైం రైడ్ చేసేటప్పుడు వెహికల్స్ లైటింగ్ వీటి మీద పడినప్పుడు ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో దట్ మీ ఎగ్జిస్టెన్స్ అనేది వేరే వాళ్ళకి కనిపిస్తుంది. ఇది ఒక గుర్తింగే. సో ఓవరాల్ గా బాక్స్ లో హెల్మెట్ అను అడిషనల్ గా ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మనం హెల్మెట్ ఫీచర్స్ ను డిస్కస్ చేసే ముందు 360 డిగ్రీస్ వ్యూలో ఒకసారి హెల్మెట్ ను చూడండి. ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ, ఫైనల్ గా బ్యాక్ సైడ్ వ్యూ. అలానే హెల్మెట్ ను మన హెడ్ కు పెట్టుకున్నప్పుడు వ్యూ చూడటానికి ఎలా ఉంది. సో కంఫర్ట్ వైజ్ బాగుంది, అలాంటి ప్రాబ్లం లేదు. హెడ్ కు పెట్టుకున్నప్పుడు హెల్మెట్ ప్రాపర్ గా ఫిట్ అవుతుంది. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న హెల్మెట్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ లో. సో మీరు హెల్మెట్ తీసుకునేటప్పుడు ఒక పాయింట్ ను గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ అనేది మీ హెడ్ గా మరీ లూజ్ గా ఉండకూడదు. ఎక్కువగా లూజ్ గా ఉంటే రైడ్ చేసేటప్పుడు మీకు డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. అలానే హెల్మెట్ మరీ టైట్ గా ఉంటే హెడ్ ఎక్ రావడం కానీ చెవులు పెయిన్ రావడం కానీ జరుగుతుంది. సో హెల్మెట్ ప్రాపర్ గా హెడ్ కు ఫిట్ అయి ఉంటేనే రైడింగ్ లో మీరు మంచి కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. సో మీ హెడ్ సైజ్ ను పర్ఫెక్ట్ గా మెజర్ చేసుకుని హెల్మెట్ ని తీసుకోండి. సో నార్మల్ గా టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ తీసుకొని మీ హెడ్ సైజ్ ను మెజర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చార్ట్ ని డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు హెడ్ సైజ్ ను చూసుకున్న తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఈ చార్ట్లో ఎక్కడ ఉందో చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా మీ హెడ్ సైజ్ తెలిసిపోతుంది. సో దట్ దాన్ని బట్టి మీరు హెల్మెట్ ని తీసుకోవచ్చు. ఇంకా ఈ హెల్మెట్ కలర్స్ వైజ్ చాలా కలర్ ఆప్షన్స్ లో మీకు అవైలబుల్ గా ఉంది. విత్ గ్రాఫిక్స్ లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ప్లెయిన్ కలర్స్ లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు హెల్మెట్ ను మీకు నచ్చిన సైజ్ లో మీకు నచ్చిన కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఎగ్జర్ వాళ్ళు ఇలా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్మెట్ మెయిన్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ లో యాంటీ ఫాగ్ ఫిల్మ్ ఇచ్చారు. సో దీని వల్ల యూజ్ ఏంటంటే మనం మార్నింగ్ టైమ్స్ లో రైడ్ చేసేటప్పుడు ఫాగ్ లాంటిది ఏమైనా ఉంటే మన విజన్ అనేది బ్లాక్ అవ్వకుండా యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఒక గుడ్ ఫీచరే. అలానే హెల్మెట్ లో సన్ వైజర్ కూడా ఇస్తున్నారు. సో డే టైమ్ లో రైడ్ చేసేటప్పుడు మనకి సన్ నుండి ప్రొటెక్షన్ కోసం ఈ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ సన్ వైజర్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి బటన్ అనేది ఇక్కడ కింద ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి నోస్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ కాదు, రబ్బర్ టైప్ లో ఇచ్చారు. అలానే పైన ఇక్కడ ఎగ్జర్ కంపెనీకి సంబంధించిన ఎక్స్ లోగోని 3D బ్యాజింగ్ తో మెన్షనింగ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ కూడా ఎగ్జర్ అని చెప్పి నార్మల్ గా మెన్షనింగ్ చేశారు. ఇంకా ఈ హెల్మెట్ కి సర్టిఫికేషన్స్ వైజ్ 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్టిఫికేషన్ వైజ్ మన ఇండియన్ ఐఎస్ఐ మార్క్ ఉంది. సెకండ్ DOT యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ ECE ఎకనామికల్ కమిషన్ ఆఫ్ యూరోప్. ఇలా టోటల్ గా 3 సర్టిఫికేషన్స్ ఈ హెల్మెట్ కు ఉన్నాయి. సో ఇదొక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా వెంటిలేషన్ వైజ్ ఫ్రంట్ మౌత్ వెంటిలేషన్ ఉంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే టాప్ లో కూడా ఎయిర్ వెంటిలేషన్ ఉంది. వీటిని కూడా కావాలనుకుంటే ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. వీటి డిజైన్ అయితే చూడటానికి బాగుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని అవుట్లెట్ ఎగ్జాస్ట్ అంటారు. హెల్మెట్ లోకి వచ్చిన ఎయిర్ కానీ మనం రిలీజ్ చేసే ఎయిర్ కానీ ఈ అవుట్లెట్ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హెల్మెట్ లోపల ఉన్న ఈ ప్యాడ్స్ కూడా మీరు వాష్ చేసుకోవచ్చు పాడైపోయినప్పుడు. ఈ లీనియర్ చాలా మెత్తగా ఉంది హెడ్ కు పెట్టుకున్నప్పుడు, అందుకే కంఫర్ట్ అనేది బాగుంది. నెక్స్ట్ ఈ హెల్మెట్ లో చిన్ కర్టన్ అనేది కొంచెం పెద్దగానే ఇచ్చారు. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే విండ్ అనేది బ్లాక్ అవుతుంది లోపలికి రాకుండా. మెయిన్ గా మోటార్ బ్లాక్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ చిన్ కర్టన్. నెక్స్ట్ ఈ హెల్మెట్ లో లాక్ సిస్టమ్ వైజ్ డబుల్ డీరింగ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ డబుల్ డీరింగ్ లాక్ సిస్టమ్ లో సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డబుల్ డీరింగ్ సిస్టమ్ ని ఎలా లాక్ చేయాలి ఇక్కడ నేను మీకు ఒక శాంపుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి. వీడియోలో కనిపించే విధంగా హెల్మెట్ ని మీ హెడ్ కు పెట్టుకొని లాక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న రింగ్స్ అనేవి డి షేప్ లో 2 ఉన్నాయి కాబట్టి వీటిని డబుల్ డి రింగ్స్ అంటారు. ఇంకా అడిషనల్ గా స్ట్రాప్ పైన లాక్ బటన్ ఇచ్చారు. ఈ బటన్ ఉండటం వల్ల సేఫ్టీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది.
అలానే స్ట్రాప్ అనేది కిందకి వేలాడకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అడిషనల్గా ఈ హెల్మెట్లో స్పీకర్ పాకెట్స్ను కూడా ఇచ్చారు. బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మెయిన్గా మోటో వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇంటర్కామ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఈ ఫీచర్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ హెల్మెట్ టోటల్ వెయిట్ 1600 గ్రామ్స్ ఉంది. పర్లేదు, వెయిట్ బ్యాలెన్స్ అయితే బాగుంది. లైట్ వెయిట్ ఉంది, మరీ ఎక్కువ వెయిట్ అయితే లేదు. కానీ నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే మన ఛానల్లో ఎస్ఎంకే టైఫాన్కి సంబంధించిన స్పోర్ట్స్ హెల్మెట్ రివ్యూ వీడియో ఉంది. ఆ హెల్మెట్ రివ్యూ వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. అయితే క్వాలిటీ వైజ్ నాకు ఎస్ఎంకే టైఫాన్ హెల్మెట్ బాగా అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ మనం పట్టుకున్నప్పుడు క్వాలిటీ వైజ్ నాకు కొంచెం బెటర్గా ఎస్ఎంకే టైఫానే బాగా నచ్చింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఈ హెల్మెట్ క్వాలిటీ అసలు బాగలేదని నేను చెప్పట్లేదు, కానీ కంపారిజన్ చేసుకుంటే ఎస్ఎంకేనే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఈ హెల్మెట్లో అడిషనల్గా స్పాయిలర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఫిట్టింగ్ చేయాలి ఇక్కడ శాంపుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న స్పాయిలర్ని ఇన్స్టాల్ చేద్దాము. సింపుల్, ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ హోల్స్ దగ్గర తీసుకొచ్చి ప్రెస్ చేయగానే ఈజీగా ఫిట్ అయిపోతుంది స్పాయిలర్ అనేది. అలానే సేమ్ ఈ పెద్ద స్పాయిలర్ కూడా ఫస్ట్ ఈ మిడిల్లో కనిపిస్తున్న ఈ హోల్స్లో ఫిట్ చేసుకుంటే ఈజీగా సైడ్ హోల్స్లో ఫిట్ అయిపోతుంది స్పాయిలర్ అనేది. చిన్న స్పాయిలర్ ఇన్స్టాల్ చేసుకుంటే లుక్ అనేది చూడటానికి ఎలా ఉంది, అలానే పెద్ద స్పాయిలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లుక్ చూడటానికి ఎలా ఉంది. ఈ హెల్మెట్ అనేది స్పోర్ట్స్ హెల్మెట్ కాబట్టి స్పాయిలర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఉండటం వల్ల ఏరోడైనమిక్ వైజ్ వర్క్ అయ్యి హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎగ్జర్ ఎపెక్స్ స్పోర్ట్స్ హెల్మెట్ గురించి. ఈ హెల్మెట్ ఫ్లిప్కార్ట్లో 4600 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే బిలో 5000 బడ్జెట్లో మంచి కంపెనీ నుంచి ఒక స్పోర్ట్స్ హెల్మెట్ను తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఎగ్జర్ ఎపెక్స్ హెల్మెట్ను కన్సిడర్ చేయొచ్చు. కొన్నిసార్లు హెల్మెట్ అనేది ఆఫర్స్లో 3900 కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హెల్మెట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా హెల్మెట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.